ఎందుకనంటే గృహలక్ష్మి వేరు, గ్రామ దేవత యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం వేరు. అంటే ఇంటి ముందు వేసినటువంటి ముగ్గులో పసుపు కుంకుమ వేయటం వల్ల పరమార్థం ఏమిటనంటే, అమ్మా నా ఇంట కష్టాలున్నాయి, కన్నీళ్ళ జీవితం ఉంది, శుభకార్యం కోసం ఎదురు చూస్తున్నాను అని అనడం కోసం పసుపు సంకేతం అయితే, కుంకుమ ఆ ఇంట తినటానికి ఉండటానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మమ్మల్ని ఆశీర్వదించమ్మా అని చెప్పడం కోసం, నిండు సౌభాగ్యాన్ని ఇవ్వడం కోసం కుంకుమ. తరువాత ఆ ఇంట కుటుంబం అందరూ కూడా సఖ్యతగా ఉండాలని చెప్పి ఈ ముగ్గుని మనం ఇంటి ముందు వేస్తూ ఉంటాం. అందుకని శుద్ధతో వేసేటువంటి ముగ్గు కంటే పోతగా పోసినటువంటి ముగ్గుకే బలం ఎక్కువ. ఎందుకనంటే చెప్పన, ఒక చిన్న రహస్యం ఉన్నది. రాత్రిపూట అమ్మవారు ఇంటి ముందుకొచ్చి నిలబడి వెళ్తారనటానికి చిన్న నిదర్శనమే ముగ్గు. ఎందుకనంటే ముగ్గు ముందు నిలబడి అమ్మవారు తన యొక్క పైటను ఇట్లా ఇట్లా తొణికిసలాడితే ఆ ముగ్గు అటు ఇటుగా ఊగేటువంటి అద్భుతమైనటువంటి విధానం మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం అనుకుంటుంటాం కొన్ని ముగ్గు ఉదయం లేవగానే ఇలా చెరిగిపోయినట్టు ఉంటుంది. దేవతానుగ్రహాలు అవి. అందుకని ఏ ఇంట ముందైతే ముగ్గు అందంగా కనపడగలుగుతుందో ఆ ఇంట గృహలక్ష్మి అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి ముగ్గులో పసుపు కుంకుమ తప్పనిసరిగా వేసుకోవచ్చు. సర్వేజన సుఖినో భవంతు. శుభం. నమస్తే. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.